ఓం శ్రీ పరమాత్మనే నమః. అంగదుడు తను చంపిన రాక్షసుడు రావణుడు కాదని తెలుసుకొని అక్కడ సీత లేకపోవుటచే వారు దీన వదనములై ఉండిరి. మనకు సుగ్రీవుడు ఇచ్చిన గడువేమో మీరిపోయినది. సుగ్రీవుడు సహజముగని కోప స్వభావము గలవాడు. ఆయన వేయు శిక్షయు మిక్కిలి తీవ్రముగా ఉండును అని అంగదుడు అక్కడ ఉన్న వానర వీరులతో పలికెను. మనమందరము విచారమును వదిలి జనకుని కూతురైన సీతాదేవి కనబడునంత వరకును అన్వేషింతుము. విరక్తికి లోను కాకుండుట, ధైర్యోత్సాహములను కలిగి ఉండుట కార్యసిద్ధికి ముఖ్య లక్షణములు అని అనుభవజ్ఞులు చెప్పుదురు. అందువలన మనమందరము ఖేదమును వీడి మరొక్కసారి ఈ ప్రదేశములన్నీను జాగ్రత్తగా అన్వేషింతుము. దిగులు పడక, నిరాశకు లోను కాక, కార్యసిద్ధి కలుగు వరకు శ్రద్ధగా గాలింతుము అని అంగదుడు ఆ వానర వీరులతో పలికెను. అట్లు పలికిన పిమ్మట గంధమాదనుడు అను వానరుడు అలసి ఉన్న కంఠముతో అస్పష్టముగా ఇట్లు పలికెను. అంగదుడు పలికిన పలుకులు హితకరమైనవి, సాధ్యములైనవి. మహాత్ముడైన సుగ్రీవుడు తెలిపిన రీతిగా ఇక్కడ ప్రదేశములన్నీను మరలా వెదుకుదుము అని పలికెరి. వారు వింధ్య పర్వత పరిశ్రమలలో గల అడవులు అన్నింటినీ వెదకసాగిరి. రజత పర్వతమును అధిరోహించిరి. ఎత్తైన శిఖరములను, పెద్ద పెద్ద గుహలను, ఎన్ని అడ్డంకులు ఎదురైనను అధిగమించుచు శ్రమతో కూడి బాగుగా వెదికిరి.
రమ్యమైన కోద్రవనమును అన్వేషించిరి. వారి చూపులు నిశితముగా గాలించినవి. కానీ ప్రాణతుల్యమైన శ్రీరామునకు ప్రాణతుల్యమైన వైదేహి యొక్క జాడ మాత్రము చిక్కలేదు. వారు గాలించుటతో అన్ని ప్రదేశములు తిరిగి తిరిగి మిక్కిలి అలసిపోయి వృక్ష మూలములను ఆశ్రయించి కొంతకాలము విశ్రమించిరి. పిమ్మట వానర శ్రేష్ఠులైన హనుమంతుడు మొదలగు ప్రముఖులందరూ సీతాన్వేషణకై మరలా బయలుదేరిరి. వింధ్య పర్వతము మొదటి నుండి తుది వరకు మరలా సావధానులై అన్వేషించిరి. అలా అన్వేషిస్తూ వింధ్యగిరి పైభాగమున గల నైరుతి దిశకు చేరిరి. ఆ ప్రదేశమును వెదుకుతూ ఎక్కువ కాలము అక్కడే గడిచిపోయెను. సింహములు, పెద్ద పులులు సంచరించడి గుట్టలను, గుబురులను, నదీ తీరములను, ఎగుడు దిగుడు నేలలను, పెద్ద పెద్ద సెలయేళ్లను, పెద్ద పెద్ద గుహల తోడను, కాలు మోపుటకు అసాధ్యముగా ఉన్న ఆ దట్టమైన అరణ్యములో నలుదిశలా పూర్తిగా గాలించుచుండిరి. అప్పుడు అక్కడ ఆ దక్షిణ దిశయందు కొండలతో నిండిన ఆ ప్రదేశములను వెదుకుచుండగా ఆ వానర వీరులకు ఒక మహాబిలము గుహ కనబడెను. ఒక దానవుని ఆధీనములో ఉన్న ఆ బిలము ఆ హనుమాదాదులు చూచిరి. అప్పటికే ఆకలి దప్పులకు లోని మిక్కిలి అలసిపోయి ఉన్న వారు మంచినీరు దొరికినా చాలును అని తపన పడుచుండిరి. కానీ అక్కడ వారికి ఏమీ కనిపించలేదు. ఆ గుహ లతా వృక్షములతో కప్పబడి ఉన్నది. అందులోంచి కొన్ని క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు నీటితో తడిసి
పద్మముల యొక్క రేణువులు అంటుకొని ఉండి ఎర్రగా కనబడుతూ బయటికి వచ్చుచుండెను. పిమ్మట ఆ వానరోత్తములు ఆ బిలము కడకు చేరిరి. ఆ బిలము లోపలకు ప్రవేశించుటకు అసాధ్యముగా ఉన్నది. వారికి ఇది పాతాళ గుహమా లేక రావణుని మాయా మందిరమా అని శంకలు కలిగెను. పక్షులు తడిసి యుండుటను బట్టి వాటి రాకపోకలను అనుసరించి ఈ బిలము లోపల జలము ఉండెనని భావించెను. వారు బిలము లోపలికి వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. ఇది లోపలికి పోవుటకు కష్ట సాధ్యమే అని తలపోసిరి. అయినను వారు ఆ బిలమున ప్రవేశించి ముందుకు సాగిరి. సూర్యచంద్రులు కిరణములు సోకని కారణముగా ఆ గుహ లోపల చిమ్మ చీకట్లు ఆవరించి ఉండెను. వీరు ప్రవేశించుచుండగా సింహములు, మృగములు, పక్షులు బయటకు వచ్చుటను గమనించిరి. వారు వాయు వేగముతో లోపలికి వారి శక్తి సామర్థ్యములను అనుసరించి చకచకా వెళ్ళుచుండిరి. ఆ బిలము పలు విధములగు చెట్లు దట్టముగా ఉండి చొరరానిదై ఉండెను. 1 యోజన దూరము వారు ముందుకు వెళ్ళిరి. ఆ వీరులు మిక్కిలి అలసి ఆకలి దప్పులచే కృషించియుండిరి. తమ జీవితములపై ఆశ వదులుకొని దీన వదులై ఉండిరి. ఇంకా కొంత దూరము సాగిన పిమ్మట వారికి వెలుతురుతో కూడిన ప్రదేశము అగ్ని జ్వాలల వలె వెలుగొందుచు బంగారు కాంతులీనుచు అనేక చెట్ల వృక్షములు, పూలగుత్తులు, లతలు ఆభరణములుగా విలసిల్లుచున్న ఆ వృక్షముల కాండములు రజత కాంతులతో తలతలలాడుచు కనబడెను. అక్కడి సరస్సులు నీల వైడూర్య మనులతో బాలభానుని కాంతులతో నిర్మలముగా కన్పట్టెను. అందు
మత్స్యములు తాబేళ్ళు బాగుగా తిలకించిరి. ఇంకా వారికి బంగారముతోనూ వెండితోనూ నిర్మితములై భవనములు కన్పట్టెను. అక్కడి నేలలన్నీయు బంగారు వెండి వైఢూర్యమనులచే పొదగబడి ఉండెను. ఆ భవనములు యందు తల్పములు ఆసనములు బంగారు మనులతో నిర్మితములై చిత్ర విచిత్రముగా ఉండెను. అక్కడి పువ్వులు పగడముల వలె, పండ్లు మనుల కాంతుల వలె విరజిమ్ముచుండెను. అక్కడ వెండి బంగారు కంచు పాత్రలు కలిగి చందన పరిమళములు గల దివ్యములు కందమూలాది ఆహార పదార్థములు చక్కటి పానీయములు తేనెలు రుచికరములైన అనేక అమూల్య పదార్థములు మృగ చర్మములు కంబలములు కనబడెను. ఆ దృశ్యములన్నీను ఆ వానరులను గాంచిరి. అక్కడ ఆ ప్రదేశమున ఒక స్త్రీని వారు చూచిరి. ఆమె వృద్ధురాలైన తాపసి అయి తేజో రాశిగా విలసిల్లుచుండెను. అక్కడ ఆ వృద్ధరాలైన తాపసిని చూసి వానరులు సంభ్రమాశ్చర్యములకు లోనై దూరముగానే ఉండిపోయిరి. అంతటా హనుమంతుడు అంజలి ఘటించి ఆ మాతకు ప్రణమిల్లి, అమ్మా, నీవు ఎవరు? ఈ భవనము, గుహ, ఈ బంగార రత్న రాసులు ఎవరివి? దయతో తెలుపుము అని హనుమంతుడు పలికెను. తరువాతి శ్లోకాలు రేపు విందాం. జై శ్రీరామ్.